దేవుడి సామాన్లు క్లీనింగ్ అంటే చాలా పెద్ద పని అనుకుంటారు కదా. నేను కూడా అలానే అనుకునేదాన్ని. దేవుడి సామాన్లు తోమని మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ చెప్తే తప్పించుకునేదాన్ని. ఇంకా నేను సపరేట్గా ఉండేటప్పుడు దేవుడి సామాన్లు నేనే క్లీన్ చేసుకోవాలి కదా, తప్పదు కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అప్పుడంటే అయితే ఇటుక బెడ్లు, ఇసుక, ఇంకా ఎర్రమట్టి అన్నీ వేసేసి చింతపండు అన్నిటితో తోమేవారు. ఇప్పుడు అయితే లిక్విడ్లు అవి వచ్చేసాయి. నేనైతే లిక్విడ్లు ఏమో యూజ్ చేయలే కానీ సబీనా పితంబరు యూజ్ చేసేదాన్ని. అది చేతులు కూడా కొంచెం రఫ్ అయి ఉండేది. ఇది కొంచెం బాగానే ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువ దాని మీద కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లీన్ చేస్తున్నా కానీ బాగా పోవట్లేదు. బాగా ప్రెజర్ పెట్టి తోమితేనే పోతుంది. ఇలా కాదని నిమ్మబద్ద ఖాళీగా ఉంటే నిమ్మబద్ద వేసి ఇలా తోమాను. వెంటనే చాలా తెల్లగా వచ్చింది. అప్పుడు అనుకున్నాను ఇంక ఇదే బాగుందని. మీకు కూడా చెప్దాం అనుకున్నాను ఈ ట్రిప్. అరకిలో వచ్చేసి 15 రూపీస్ ఉంటుంది. ఏది లేదన్నా ఒక 3 months యూస్ చేసుకోవచ్చు ఆ పౌడర్ అయితే. దేవుడి సామాన్లు కంచు గిన్నెలు కాటలకే కాబట్టి, స్టీల్ గిన్నెల కాటలకి అయితే మాత్రం ఒక 1 monthలోనైనా ఉంటుందో ఉండదో తెలియదు. నేనైతే ఎక్కువగా కంచు గిన్నెలకే యూజ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఒక్క నిమ్మబద్ద ఖాళీగా వేస్ట్ పడిగా ఉన్నదా సరే, అది ఇలా పిండిందైనా సరే ఇలా పెట్టి ఇలా క్లీన్ చేస్తే చాలా వరకు పోతుంది. తల మెరుస్తాయి. లోన అయితే వాటర్ అలా ఉండిపోయింది. సో అందుకే అలా ఉన్నాయి. దేవుడు దండం పెట్టేసుకొని తిన్నప్పుడు